Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. Praise you, Jesus. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ ముందుకు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని రావడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? ప్రియులారా, మరి నిన్నటి రోజు నేను లైవ్లోకి రాలేకపోయాను. ఎందుకంటే ఒక చాలా ముఖ్యమైనటువంటి మీటింగ్లో నేను పాల్గొంటూ ఉన్నాను. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది. పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఉన్నవాళ్ళు చాలామంది సేవకులు ఉన్నా కూడా కోత చాలా ఉంది. అంటే ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మన సువార్తను ప్రకటించాలి. అలాంటి ఒక భారం పెంచేటువంటి ఒక మీటింగ్లో నేను పాల్గొంటూ ఉన్నాను. అందరూ కూడా దైవ సేవకులు, దాదాపుగా కొన్ని వేల మంది ఈ యొక్క కాన్ఫరెన్స్ మీటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. మనం క్రీస్తుని తెలియని ప్రాంతాలకు మనం వెళ్ళాలి, అక్కడ ప్రభుని ప్రకటించాలనేదే మన యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చిన్న అంశాన్ని మీతో షేర్ చేయాలని ప్రభు ప్రేరేపిస్తున్నాడు. దేవుని యొక్క పిలుపు. చూడండి, యేసు ప్రభు కూడా తండ్రి పిలుపును అంగీకరించి ఆయన ఈ లోకానికి వచ్చారు. పరలోక తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? మనల్ని రక్షించడానికి, పాపములో, పాపపు ఊబిలో, నరకంలో పడిపోతున్నటువంటి మనలందరినీ లేవనెత్తడానికి, నిత్య జీవం ఇవ్వడానికి. మరి యేసు ప్రభు ఈ లోకంలో మానవతారిగా జన్మించి మన కోసం ఎన్నో బాధలు, శ్రమలు అనుభవించి ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. యేసు ప్రభు తన తల్లిదండ్రులతో కూడా అదే అంటారు, నేను నా తండ్రి పని మీద ఉంటానని మీకు తెలియదా? నేను నా తండ్రి చిత్తం కోసం వచ్చానని మీకు తెలియదా అని అన్నారు. ఆయన తండ్రితో మాట్లాడేటప్పుడు కూడా, మనకు ప్రార్థన నేర్పించినప్పుడు కూడా, తండ్రి నీ చిత్తము ఈ లోకంలో జరుగునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన నేర్పించారు. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసయ్య తండ్రి పిలుపుని అందుకొని మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. సో యేసు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఈరోజు ఆయన చేసిన పనే మనల్ని కంటిన్యూ చేయమంటున్నాడు. హల్లెలూయా. ఇంకా వేరే పని లేదు ప్రియులారా ఈ లోకంలో. పేతురు, యోహాను శిష్యులందరూ కూడా చేపలు పడుతూ ఉన్నారు. అంటే ఈ లోకంలో, ఈ లోక పనిలో, ఈ లోక డబ్బు సంపాదనలో, ఈ లోకంలో మనం ఏం సంపాదించుకోవాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఏమి ఇల్లు కట్టించుకోవాలి, భూమి సంపాదించుకోవాలి, బంగారం సంపాదించుకోవాలి, అంటే ఇక ఇక్కడే మనం పర్మనెంట్గా ఉండిపోతామని అనుకునేటువంటి పరిస్థితులలో పేతురు, యోహాను, మరి ఆంద్రేయ వీళ్ళందరూ కూడా జీవనోపాధి కోసం ఏదో ఒక పని చేయాలి కదా, పని చేస్తూ ఉన్నారు, చేపలు పట్టుకునే వాళ్ళు. కానీ యేసు ప్రభు వాళ్ళ జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన వాళ్ళ పడవలోనికి ఎక్కాడు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ దృష్టిని, వాళ్ళ జీవితాన్నే ఆయన మలుపు తిప్పేశాడు. మీరు పుట్టింది ఈ చేపలు పట్టుకోవడానికి కాదు, మీరు ఎప్పుడూ ఈ చేపలు పట్టుకుంటూ ఈ లోకంలో ఉండిపోవడానికి కాదు. మీకోసం నేను ఒక ప్రత్యేకమైన పనిని కేటాయించాను. అదే ఆత్మల రక్షణ. మనుషులను పట్టే జాలరిగా మీరు మారాలి. హల్లెలూయా. మరి పేతురు కనీసం ఆ చేపలు కూడా సరిగా పట్టుకోలేకపోయాడు. అయితే యేసయ్య ఆయన పడవలో ఎక్కి వాక్యాన్ని బోధించి ఒక అద్భుతం చేశాడు. కుడివైపున వల వేయమనగా ఆయన కుడివైపునే వల వేశాడు. మనందరికీ ఈ స్టోరీ తెలుసు. వల నిండా చేపలు పడ్డాయి. అయితే ఆయన దృష్టి ఆ చేపల మీద వెళ్ళలేదు ప్రియులారా. పేతురు యేసు ప్రభు పాదాల మీద పడిపోయాడు. హల్లెలూయా. ఇంత అద్భుతం చేసిన దేవుడు, ఇంత మరి శక్తి ఉంది ఆయన మాటలో, ఇంత జీవం ఉంది. ఆయన కాసేపు కూర్చొని వాక్యం బోధిస్తేనే ఎక్కడో ఉన్న చేపలు నా దగ్గరకు వచ్చేసాయి, నా బుట్టలో పడ్డాయి, నా వలలో పడ్డాయి. ఆ యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడు, ఆయన నా దగ్గరికి వచ్చాడేంటి అని. ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపో అన్నాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, నువ్వు భయపడద్దు పేతురు, నువ్వు భయపడద్దు, నీ పాపాలన్నీ నేను క్షమిస్తున్నాను, కానీ ఇప్పటి నుంచి నువ్వు మనుషులను పట్టే జాలరిగా మారుతావు. దేవుడు పిలుస్తున్నాడు.
నువ్వు మనుషులను పట్టే జాలరిగా మారాలి. ప్రియమైన సహోదరుడా, ఈరోజు నా ప్రియమైన యవ్వన సహోదరులారా, నేను 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభుని తెలుసుకున్నాను. ప్రభు నన్ను తాకాడు. ప్రభు నాలో ఒక మార్పును కలిగించాడు. మరి 4 సంవత్సరాలు నేను ఆత్మీయంగా ఎదగడానికి, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయడానికి, మరి చాలా నేను వాక్యంలో ఎదగడానికి, ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు ఇవన్నీ చేయడానికి దేవుడు నాకు సాయం చేశాడు. మరి 16th ఇయర్లోనే దేవుడు నన్ను పిలిచాడు. అయితే నేను కాలేజీ చేస్తూ నేను సేవ చేశాను. అయితే సంపూర్ణంగా నేను సేవకు సమర్పించుకున్నప్పుడు 96లో దేవుని సేవకు నేను బయటికి వచ్చాను. ప్రియులారా, కంప్లీట్ పరిచర్య సువార్త పని కోసం బయటకు వచ్చినప్పుడు మరి దేవుడు నన్ను పిలిచాడు. ఈ లోకం, భూమి, ఆకాశం గతించిపోబోతున్నాయి, కానీ ఆయన సృష్టించినటువంటి ఆత్మలు, ఈ మనిషిలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడు కూడా నశించదు. ప్రభుని నమ్ముకుంటే వాళ్ళు పరలోకానికి వెళ్తారు, లేదంటే నరకానికి వెళ్తారు. సో వాళ్ళకి ఎవరు చెప్తారు? అమ్మా నువ్వు నా సేవ చేయాలని ప్రభు నన్ను పిలిచినప్పుడు అన్నీ పక్కన పెట్టేశాను. నా చదువు, నా ఫ్యామిలీ, నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులని పక్కన పెట్టి దేవుని సేవ కోసం నేను బయలుదేరాను. దేవుడు నాకు ఆ టైంలో అంత ధైర్యము, విశ్వాసము ఇచ్చాడు. నాకు ఒక ఆడపిల్లని, చిన్న వయసు, డబ్బు లేదు, సపోర్ట్ లేదు, ఎలా సేవ చేస్తాను తెలియదు. బట్ పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడని ఒక ధైర్యం, నమ్మకం నాకు ఉండేది. ప్రియులారా, నిజంగానే దేవుడు నన్ను ఎంతో అద్భుతంగా నడిపించారు. ఒక్కళ్ళతో స్టార్ట్ అయిన పరిచర్య 10, 100, 1000 అలా లక్షలకు చేరుకుంది. యేసుప్రభు సువార్త. హల్లెలూయా. పేతురుని కూడా దేవుడు పిలుస్తున్నాడు. పేతురు, ఇప్పటిదాకా నువ్వు ఈ లోకంలో మరి సముద్రము, ఈ చేపలు, ఈ వాసన, దుర్వాసన, ఈ మరి ఇదే శాశ్వతం అనుకొని బ్రతుకుతూ ఉన్నావు. ఇది కాదు నీ జీవితం, ఇది కాదు నీ పిలుపు. నువ్వు మనుషులను పట్టే జాలరిగా మారాలి. ప్రియులారా, మన వాక్యాల్లో చూస్తున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో మరి పేతురు వాళ్ళ సహోదరుడు అంద్రేయ, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా జాలర్లు. వాళ్ళు వెంటనే వాళ్ళ వలలను విడిచిపెట్టేశారు. అక్కడ ఉన్న వాళ్ళ తండ్రిని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించడానికి వచ్చేసారు. హల్లెలూయా. ఇజ్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమేనా? అన్నీ విడిచిపెట్టి, ఒక గవర్నమెంట్ జాబ్ ఉందనుకోండి, సపోజ్ మీకు ₹1,00,000 జాబ్, మీరు విడిచిపెట్టి దేవుడి కోసం సేవకు రాగలరా? నిజంగా దేవుడు మీతో మాట్లాడితే మీరు రాగలరు. హల్లెలూయా. అలా ఎంతోమంది వాళ్ళ జాబ్ వదిలిపెట్టి ప్రభు పిలుపు తీసుకొని, సొంతగా కాదండి, కొంతమందికి దేవుడు జాబ్ చేస్తూ సేవ చేయాలి, ఉద్రేకంతో అన్నీ వదిలిపెట్టేసి రావడం కాదు. దేవుని పిలుపు అందుకోవాలి, దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి, కనిపెట్టాలి, ప్రభు స్వరాన్ని విని అప్పుడు మనం బయలుదేరాలి. ఆయన చెప్పిన విధంగా మరి ఆయన సేవకు ముందు అడుగు వేసినప్పుడు దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. మరి యేసు ప్రభుని వెంబడించాడు పేతురు. యేసయ్యతో మరి పిలిచిన వెంటనే ఆయన ప్రసంగాలు చేసేసాడా? లేదండి. యేసయ్యతో నడిచాడు 3.5 సంవత్సరాలు. అద్భుతాలు చూశాడు, విశ్వాస వాక్యం విన్నాడు, యేసుప్రభు ఎలా బోధిస్తున్నాడు, యేసుప్రభు ఎలా అద్భుతాలు చేస్తున్నాడు అన్నీ చూశాడు. యేసుప్రభు శ్రమల గురించి విన్నాడు, యేసుప్రభు శ్రమలు పొందడం చూశాడు. కానీ ఆ యేసయ్య కోసం సాక్షిగా నిలబడలేకపోయాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చిందో, పరిశుద్ధాత్మ, యేసయ్య చెప్పాడు, మీరు అప్పుడే బయటికి వెళ్ళొద్దు, మీరు యెరూషలేములో వెయిట్ చేయండి, మీ మీదికి నేను నా ఆత్మను పంపిస్తున్నాను, తండ్రిని నేను వేడుకుంటున్నాను, ఆయన పరిశుద్ధాత్మను మీ మీదికి పంపిస్తారు. మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. అప్పటి వరకు యేసయ్యను వెంబడిస్తున్నాడు, ఆయన శక్తిని పొందుకోలేదండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లోనికి వచ్చాడు, శిష్యుల లోనికి వచ్చాడు, వాళ్ళందరూ కూడా దేవుని శక్తితో నింపబడ్డారు, అగ్నితో నింపబడ్డారు, ఒక దాహముతో నింపబడ్డారు, ఆత్మ వరాలతో నింపబడ్డారు, ఆత్మ ఫలాలతో నింపబడ్డారు. అప్పుడు పేతురు నిలబడి ప్రసంగం చెప్పినప్పుడు 3,000 మంది యూదులు మారిపోయారండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి అపోస్తలులందరూ కూడా 12 మంది వాళ్ళు యూదులకి
సువార్తను ప్రకటించారు. తర్వాత కొంతమంది బయటికి వెళ్ళి వేరే దేశాలకి బోధించారు. తోమా గారు మన ఇండియాకి వచ్చారు. మార్కు గారు ఈజిప్ట్ దేశానికి వెళ్ళారు. అలా కొంతమంది వేరే దేశాలకు కూడా వెళ్ళారు. తోమా గారు చైనా దేశానికి కూడా వెళ్ళారంట. సో ఇలా వాళ్ళు అన్య దేశాలకు కూడా వెళ్ళి సువార్తను ప్రకటించడం జరిగింది. నిజంగానే మనుషులను పట్టే జాలర్లుగా వాళ్ళు మారిపోయారు. హల్లెలూయా. మొట్టమొదట దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని ఆ యొక్క హూరు అనే ప్రాంతం నుంచి పిలిచి ఎక్కడికి వెళ్ళమని చెప్పాడండి? కనాను అనే దేశానికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. వాగ్దాన భూమిలోనికి ఆయన చేర్చాడు. సో అబ్రహాము ఆయన ఆరాధించే దేవుళ్లను, ఆయన కలిగి ఉన్న సంబంధాలను, ఆ అన్యులతో సంబంధం, దేవుడు ఎందుకు అబ్రహాముని ఆ గ్రామం నుంచి కానాను దేశానికి ఎందుకు వెళ్ళమన్నాడంటే, మరి దేవుడు ఫస్ట్ ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆదాము అవ్వలతో ఏదైనా తోట ఆ యొక్క యెరూషలేం ఆ ప్రాంతంలోనే ఉండేది. దేవుడు నడిచినటువంటి స్థలము అది. దేవుడు మొట్టమొదట ఆదాముతో ఉన్నటువంటి స్థలం అది. సో తర్వాత జలప్రళయం తర్వాత వీళ్ళందరూ కూడా మరి దూరంగా వెళ్ళిపోయారు. కాబట్టి అబ్రహాము ఆ యొక్క ఇరాక్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఊరు అనే ప్రాంతం నుంచి ఊజు అనే ప్రాంతం నుంచి నాహోరుకి వచ్చాడు. నాహోర్ నుంచి మళ్ళీ ఆయన కనాను దేశానికి రావడం జరిగింది. ఆయన ఎక్కడో ఉండడం దేవుడి చిత్తం కాదు, దేవుడు సన్నిధి. దేవుడు ఎక్కడ ఏర్పాటు చేశాడు ఆ ప్లేస్లో వాళ్ళు రావాలి. ఆ ప్లేస్లో వాళ్ళ వంశము అభివృద్ధి చెందాలి. ఆ ప్లేస్లో నుంచి దేవుడు వాళ్ళ కుటుంబం నుంచి, వాళ్ళ వంశం నుంచి దైవ కుమారుడు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాలి. కాబట్టి దేవుడు ఆ ఫ్యామిలీని ఎన్నుకున్నాడు. ఎందుకంటే సైతానుడు వేరే ఫ్యామిలీస్ అన్నిటినీ కరప్ట్ చేస్తున్నాడు. దేవుని కుమారుడు ఈ లోకంలో పుట్టకూడదనే సైతానుడు మానవ జాతిని పాడు చేస్తూ ఉన్నాడు. మానవుల యొక్క డిఎన్ఏని పాడు చేస్తున్నాడు. అందుకే అప్పుడు దైవ కుమారులు నరుల కుమార్తెలతో వాళ్ళు పాపం చేసినప్పుడు నెఫీలీలు, మరి ఈ యొక్క శూరులు వీళ్ళందరూ జన్మించడం జరిగింది. అందుకే దేవుడు నోవా కాలంలో వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడు. నోవా కుటుంబాన్ని ఒక్కటే రక్షించాడు. సో తర్వాత కూడా మరి ఆ యొక్క పాపము జరుగుతూ ఉంది. అందుకే సొదొమ గొమొర్రా పట్టణాలనే దేవుడు నాశనం చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి అబ్రహాము దేవుని పిలుపుని అందుకొని దేవుడు చూపించిన ఆ దేశానికి వచ్చాడు, ఆ దేశంలో నివసించాడు. కాబట్టి అబ్రహాము ఈ లోకానికే ఒక ఆత్మీయ తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. హల్లెలూయా. ప్రియులారా, మరి దావీదును కూడా దేవుడు పిలిచాడు, రాజుగా పిలిచాడు, రాజుగా అభిషేకించాడు. దావీదు తనకి ఏమీ లేదండి తన జీవితంలో. మరి ఆయన వయసు లేదు, మరి ఆయన పెద్దవాడు కాదు, ఆయనకి ఆస్తి లేదు, మరి ఆయనకి చదువు లేదు, గొర్రెలు కాసుకునేవాడు. కానీ దేవుడు అతన్ని పిలిచి అభిషేకించాడు. హల్లెలూయా. దావీదును మరి మామూలు వ్యక్తిగా ఉన్నవాడిని ఒక రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా. ఆ దావీదు వంశంలోనే యేసయ్య జన్మించారు. ఆమేన్. దావీదు సింహాసనంలో ఆయన ఎప్పుడు శాశ్వతంగా పరిపాలన చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. మరి దావీదు దేవుని పిలుపుకు లోబడ్డాడు, దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు, దేవుని మార్గాల్లో నడిచాడు. ఓకే, కొన్నిసార్లు ఆయన జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, కానీ ఆయన మళ్ళీ పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో మార్మనసు పొంది దేవుని వెంబడించాడు. హల్లెలూయా. ప్రియులారా, మరి అలాగే దేవుని పిలుపుకు అందుకొని వచ్చిన మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి ఐగుప్తు దేశంలో నుండి నా ప్రజల్ని విడిపించడానికి వెళ్ళు అని మోషే ఎంతగా, నేను వెళ్ళను ప్రభా, ఇంకెవరినన్ను పంపించు, నాకు మాటలు సరిగ్గా రావు, వాళ్ళని చంపేస్తారు, ఎన్ని సాకులు చెప్పినా మోషేని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. మోషే పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొని రావాలి. హల్లెలూయా. దేవుడు నేను ఒక్కసారి పిలిస్తే ప్రియులారా, మరి ఆ పిలుపు నుంచి నీవు తప్పించుకోలేవు. దేవుడు అర్థమయ్యేటట్టు చెప్తాడు. మరి కొంతమందికి దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడా నాకు ఎలా తెలుస్తుంది? దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఇప్పుడు అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? అబ్రహాముతోటే మాట్లాడాడు. అవునా? నోవాహుతో చెప్పినప్పుడు నోవాహుతోనే మాట్లాడాడు. మరి మోషేని పిలిచినప్పుడు మోషేతోనే మాట్లాడాడు. మరి
యెహోషువని బలపరచడానికి యెహోషువతో మాట్లాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు ఎవరో చెప్పాలి, నీకు ఎవరి ద్వారానో తెలుపబడాలి. అఫ్కోర్స్ దేవుడు కొంతమంది సేవకుల ద్వారా కూడా తెలియజేశారు. కానీ మొట్టమొదట నీవు ప్రత్యేకంగా దేవుడి నుంచి నువ్వు వినాలి. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడని నీకు కన్ఫర్మేషన్ కావాలి. అప్పుడే నువ్వు ముందుకు సాగగలవు. హల్లెలూయా. ఎవరో చెప్పారు, ఓకే ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నాకు తెలియచే, నాకు ఒక సూచన నాకు చూపించు అని నువ్వు దేవుడిని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు నీకు తెలియజేస్తాడు. పిల్లరా, మరి మోషేకి దేవుడు చూపించాడు సూచనలు. ఇదిగో వాళ్ళు నమ్మకపోతే నువ్వు ఇలా చేయనని ఆయన చేతిలో ఉన్న కర్రను పాముగా మార్చారు. మళ్ళీ దాన్ని పట్టుకోగనది మామూలు కర్రగా అయింది. నీటిని రక్తముగా మార్చాడు. మళ్ళీ చేతిని కుష్ఠరోగా అయినట్టు చేశాడు. మళ్ళీ దాన్ని బాగు చేశాడు. ఇలా ఈ 3 అద్భుతాలు చేసి నువ్వు వెళ్ళు అనని మోషేను దేవుడు పంపించాడు. ప్రియులారా, మరి మోషేను దేవుడు వాడుకొని దేవుని యొక్క పిలుపుకు లోబడి ఆయన ముందడుగు వేసినప్పుడు ఏం జరిగింది? దేవుడు మోషేను మరి వాడుకున్నాడు. అద్భుత కార్యాలు ఆయన ద్వారా చేశాడు. దేవుడి యొక్క పిలుపుకు మనం లోబడినట్లయితే, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చినట్లయితే, పిల్లరా దేవుడు మనతో ఉండి ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మనం చూస్తున్నాం పిల్లరా, మరి ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా. ఏలియా దేవుని యొక్క సేవకుడు, భక్తుడు, ప్రవక్త, మరి దేవుని సేవలో నడుస్తూ ఉన్నాడు. సో దేవుడు ఏలియాకు చెప్పాడు, ఎలీషాని ప్రవక్తను అభిషేకించు అని చెప్పినప్పుడు ఎలీషా ఆయన పొలంలో పని చేసుకుంటూ ఆయన ఎడ్లను దున్నుతూ ఉన్నప్పుడు, ఆ పొలాన్ని దున్నుతూ ఉన్నప్పుడు మరి ఏలియా వెళ్ళి ఆయన మీద తన దుప్పటి వేశాడు. అప్పుడు కాలంలో ఏంటంటే దుప్పటి వాళ్ళ మీద వేయడం అంటే వాళ్ళని సేవకు పిలుస్తున్నట్టు అనమాట. దేవుని యొక్క పిలుపు వచ్చిందని అభిషేక వస్త్రం అనమాట. అందుకనే కొన్ని వస్త్రాలు, యేసుప్రభు వస్త్రం తాకిన వెంటనే అభిషేకం వచ్చింది కదా, స్వస్థత కలిగింది. సో వస్త్రాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన వస్త్రాలు, మనం ధరించుకునే వస్త్రాలు కూడా మనం అభిషేకించుకోవాలి. ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, నా వస్త్రాలను పరిశుద్ధపరచండి. యాజకులకు ప్రత్యేకమైన వస్త్రాలు ఇచ్చారు, అవునా? ప్రభు వాళ్ళకి మంచి వస్త్రాలు ఇచ్చారు. రాజులు ధరించే వస్త్రాలు డిఫరెంట్గా ఉంటాయి. సో మనం ధరించుకునే దుస్తులు కూడా చాలా ముఖ్యం, అనాయింటెడ్గా ఉంటాయి. సో ఏలియా తన దుప్పటిని ఎలీషా మీద కప్పినప్పుడు ఎలీషా వెంటనే మరి ఆ యొక్క ఆవులను చంపేసి బలి ఇచ్చి అందరినీ పిలిచి భోజనం పెట్టి తల్లిదండ్రులకు బాయ్ చెప్పేసి పరిచర్యకి వెళ్ళిపోయాడు. ఏలియా దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఏలియాతో ఉన్నాడు. మరి ఏలియాతో ఉండి కొన్ని సంవత్సరాలు ఆయన చేతుల మీద నీళ్లు పోస్తూ, ఆయనకి పరిచర్య చేస్తూ, ఆయన బట్టలు ఉతుకుతూ, ఆయనకి కావాల్సిన అన్ని సమకూరుస్తూ ఆయనతో ఉన్నాడు. ఆ తర్వాత ఏలియా తర్వాత ఎలీషాని దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా చూడండి, మోషేని పిలిచిన తర్వాత మోషే శిష్యుడు యెహోషువను దేవుడు సిద్ధపరిచి వాడుకున్నాడు. ఏలియాను పిలిచిన తర్వాత ఏలియా శిష్యుడు ఎలీషా, అతన్ని సిద్ధపరిచాడు. యేసు ప్రభు తన శిష్యులు 12 మంది శిష్యులని ఆయన ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. మరి తర్వాత వాళ్ళ దగ్గర ఎదిగినటువంటి శిష్యులు పౌలు గారు, తర్వాత పౌలు యొక్క శిష్యుడు తిమోతి. దేవుడు పౌలు గారిని ప్రత్యేకంగా అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. సో పౌలు గారు అన్యజనులకు సువార్త ప్రకటిస్తూ ఎన్నో సంఘాలు స్థాపించారు. ప్రియులారా, మరి ఆయన ఎంతోమంది ఆత్మీయ బిడ్డల్ని, ఆత్మీయ శిష్యులని, సేవకులను తయారు చేశారు. సో ఈరోజు మరి దేవుడు నిన్ను పిలుస్తున్నాడా? నీకు దేవుని యొక్క సేవ చేయాలనే పిలుపు నీకు ఉన్నదా? అది ఎలాంటి పిలుపు? పార్ట్ టైం జాబ్ చేస్తూ చేయాలా, లేదా ఫుల్ టైం జాబ్ మరి సేవ చేయాలా? ఎలా ప్రభువా? ఫస్ట్ నీ పిలుపు నిర్ధారణ చేసుకో. తర్వాత ఏ విధంగా సేవ చేయాలి, ఫుల్ టైమా పార్ట్ టైమా నిర్ధారణ చేసుకో. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది పార్ట్ టైం అంటే వాళ్ళు జాబ్ చేస్తూ కూడా, జాబ్లో కూడా దేవుని సేవ చేస్తూ, ఫుల్ టైం వాళ్ళు జాబ్ చేస్తూ కూడా ఫుల్ టైం దేవుని సేవలో ఉన్నారు. పగలు రాత్రి కూడా రెస్ట్ లేకుండా దేవుని పని చేస్తూ ఉన్నారు.
కొన్నిసార్లు మనం ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నామని చెప్పుకుంటాం, కానీ ఫుల్ టైం రెస్ట్లో ఉంటాం. కొన్నిసార్లు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాం. అలాంటి పరిస్థితులు, అలాంటి రోజులు మన జీవితంలో వస్తాయి. కానీ చాలా అలర్ట్గా ఉండాలి ప్రియులారా. దేవుడు మనకు అప్పగించినటువంటి పని, దేవుడు మనకిచ్చినటువంటి పిలుపులో మనం ముందుకు సాగుతూ, ఆయన ఎందుకు పిలిచాడు, దేనికి పిలిచాడు, నేను ఆ పిలుపులో ఉన్నానా, నా పిలుపులో నేను ముందుకు సాగుతున్నానా, దేవుడు నా ద్వారా ఆత్మల రక్షణ జరిగిస్తూ ఉన్నాడా, మనకు ఎదురుపడే ప్రతి ఒక్క బిడ్డ కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళకి సువార్త అందించాలి. ప్రియులారా, నేను మొన్నటి రోజు ఆటోలో మరి ఆటో బుక్ చేసుకొని నేను మీటింగ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాను. సో ఆ పెద్ద ఆయన అంకుల్తో మాట్లాడుతూ ఉన్నాను. అంకుల్ని అడిగాను, అంకుల్ మీకు ప్రభు గురించి తెలుసా, యేసు ప్రభు గురించి? ఆయన తెలుసు అన్నాడు. చర్చికి వెళ్తాడు కానీ ఇంకా వాళ్ళు అన్ని దేవతలు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. సో నేను ఆయన కోసం ప్రార్థన చేసి చెప్పాను, చూడండి యేసు ప్రభు ద్వారానే మనకి పరలోకము, యేసు ప్రభు రక్తంలో మనకి పాప క్షమాపణ ఉంది అంకుల్, ఇంకెవరి ద్వారా కూడా పాప క్షమాపణ లేదని ఒక 5 నిమిషాలు ఆయనకి సువార్త చెప్పి మరి ఆటో దిగిన తర్వాత నేను ఆయనకి మీకోసం ఒక చిన్న ప్రార్థన చెప్పొచ్చా అంటే చేయమ్మా అన్నాడు. ప్రార్థన చేసి మరి ఆయన ఒక హార్ట్ పేషెంట్ అంట, స్టంట్ వేశారు. 2 months తర్వాత ఆయన ఫస్ట్ రైడ్ బయటకు వచ్చాడు, నేను ఎక్కాను అనమాట. సో ఆయనకి చెప్పాను, అంకుల్ జాగ్రత్తగా ఉండండి, మంచిగా నడిపించుకోండి, ఏసే మీకు తోడుగా ఉన్నారు, మీరు మనసులో ఏసేని తలంచుకోండి. సో ఆ విధంగా ఆయన ఆల్రెడీ చర్చికి అప్పుడప్పుడు వెళ్తున్నాడు కాబట్టి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకి పరివర్తన కలిగిస్తాడు. ఆ బిడ్డను కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇంకా అనేక మంది కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. సో ప్రియులారా, ఎక్కడ మనకు అవకాశం దొరికితే అక్కడ మన సువార్త సేవ చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడు స్టేజ్ మీదే చెప్తాను, ఏదైనా ఒక చర్చిలోనే చెప్తాను, నాకు ఎక్కడైనా పెద్ద మీటింగ్ ఉండాలి, అదే సేవ అనుకుంటారు. ఇప్పుడు మనకి ఏ స్టేజీలు అవసరం లేదండి, ఏ చర్చిలు అవసరం లేదు, ఏ మీటింగ్లు అవసరం లేదు. నీకు దేవుడు ఎవరిని ఇస్తే నువ్వు ఏ గృహంలో వెళ్తే వాళ్ళకి సువార్త చెప్పు, అన్యులకి చెప్పు. క్రైస్తవులకి, నిద్రపోతున్న క్రైస్తవులను మేల్కొల్పాలి. అవిశ్వాసంతో ఉన్న క్రైస్తవుల్ని, దేవుడికి దూరం అయిపోయిన క్రైస్తవులు కూడా మనం దేవుని దగ్గర తీసుకురావాలి. వాళ్ళను కూడా దేవుని పిలుపులోనికి తీసుకొని రావాలి. దేవుని సేవ చేయాలనే ఆశ వాళ్ళలో కూడా కలిగించాలి మనం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఆ విధంగా మరి దేవుని పిలుపుని అందుకొని మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక. మరి నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. నేను ఏ ఆధారం లేకుండా, ఎలా చేయాలో కూడా తెలియకుండా నేను స్టార్ట్ చేశాను సేవ. కానీ ఈరోజు మరి దేవుడు ఎంతోమందికి సువార్త అందించడానికి ఎన్నో ప్రాంతాలలో మరి ఇంకా ఇది సరిపోదు, నేను చేసింది చాలా తక్కువ, ఇంకా బలంగా దేవుని రాకడ వరకు ఇంకా చేయాలి, ఇంకా ఎంతోమంది సేవకులను సిద్ధపరచాలి. అదే నా యొక్క ఆశ. ఈరోజు ఈ వాక్యం విన్న మీలో కూడా దేవుడు పిలుపు ఒకవేళ మీకు ఉంటే మీరు కూడా ముందుకు వెళ్ళండి ప్రియులారా, సేవ చేయండి. ఇంకా అనేక మందిని సేవకులను, యేసే శిష్యులను తయారు చేయండి. దేవుడు మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం మహాగరుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో ప్రభా, ఈ యొక్క లైవ్లో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, అభిషేకించండి నాయన. ఆయా నీ పిలుపుని గుర్తించడానికి, నీ పిలుపులో ముందుకు వెళ్ళడానికి, నీ పిలుపుకు లోబడడానికి వీరికి సహాయం చేయండి నాయన. ఆత్మల రక్షణ బిడ్డల ద్వారా జరిగించండి నాయన. ఇప్పటి నుంచి మీరు మనుషులను పట్టే జాలరుగా అవుతారని పేతురుకు చెప్పినటువంటి ఆ వాగ్దానం మా పట్ల కూడా నెరవేర్చండి నాయన. అవును తండ్రి, మేము నీ కొరకు, పరలోకం కొరకు మనుషులను పట్టే వారిగా నాయన మమ్మల్ని తయారు చేయమని, అభిషేకించమని, మాకు తోడుగా మీ దూతలను పంపించమని. అయా మరి ఎంతమందికి అయితే అనారోగ్యంగా ఉన్నారు వాళ్ళు ముట్టి స్వస్థపరచండి నాయన. నీ సేవ చేయడానికి కావాల్సిన ఆరోగ్యం ఇవ్వండి, ఆర్థిక సహాయం అందించండి. అయా మరి వనరులు సమకూర్చండి నాయన. అయా మరి అన్ని వైపుల నుంచి యేసయ్యా నాయన ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను దేవా. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ వైపు నుంచి ద్వారాలు తెరవబడను గాక. అయా అన్యులకు రక్షణ ప్రకటించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ మా కోసం చేయబడను గాక నాయన. స్తోత్రం. యేసు నామంలో దేవా నాయన, ప్రతి బిడ్డ కన్నీరు తుడవని, దుఃఖం తుడిచివేయండి నాయన. ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకి యేసు నామంలో ఆ ఆత్మహత్య దురాత్మ నుంచి విడుదల కలుగును గాక నాయన. దురాత్మ శక్తులు చేతబడి మంత్రక్రియల నుండి యేసు నామంలో విడుదల కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకే స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ
ఈ రాత్రి కాలంలో ఈ బిడ్డలందరినీ దీవించమని నీ కృపలో భద్రపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో కొద్దిసేపు ఈ యొక్క లైవ్లో వచ్చి మీకు వాక్యం చెప్పడానికి దేవుడిచ్చిన యొక్క సమయాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన ఛానల్ని సిస్టర్ మేరీ సౌజన్య యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.